ఇది మల్టీ కలర్ బీడ్స్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జెమ్షోలో ఏమి కొత్త బీడ్స్ వచ్చాయో చూపించాను. నేను కూడా కొన్ని బీడ్స్ తీసుకున్నాను, అవి లాస్ట్ లో చూపిస్తాను. సో ఇంకా వీడియో చూసేయండి. సో జెమ్షో గురించి ప్రీవియస్ గా ఇంకో వీడియో పెట్టాము. దాని గురించి చాలా మంది మెసేజ్ చేశారు, ఈ షో ఎక్కడ జరుగుతుంది అండ్ ఏ వెండర్ దగ్గర మా మమ్మీ బీడ్స్ కొంటుందని. ఈ షో నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ షో అండ్ ఇది అమెరికాలో చాలా స్టేట్స్ లో జరుగుతుంది. అండ్ వెండర్ నేమ్ వచ్చేసి శ్యామ్ మంఘ్నాని అండ్ తన స్టోర్ నేమ్ జెమ్స్ ఇంటర్నేషనల్. మా మమ్మీ అయితే ఫస్ట్ షోలోకి రాగానే ఈ స్టోర్ దగ్గరకు వచ్చి షాప్ చేస్తుంది. చాలా ఇయర్స్ నుంచి ఇదే స్టోర్ లో ఉంటుంది. మా మమ్మీ న్యాచురల్ ఎమరల్డ్ బీడ్స్ కోసం చాలా మంత్స్ నుంచి చూస్తుంది. ఒక 2-3 ఐడియాస్ ఉన్నాయి ఎలా చేపించాలని. బట్ ఇక్కడ అయితే ఓన్లీ 10 స్ట్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయంట. తనకి 25 స్ట్రాండ్స్ కావాలి. ఇది సింగిల్ స్ట్రాండ్ వచ్చేసి $15. కొంచెం పేస్టల్ షేడ్ లో ఉంది అండ్ ఇలాంటి షేప్ అండ్ సైజ్ ఆఫ్ న్యాచురల్ ఎమరల్డ్స్ చాలా ఫాస్ట్ గా సెల్ అయిపోతాయంట, అందుకే ఎక్కువ లేవు. సో తను ఆ బీడ్స్ తో ఏ ఐడియా అనుకుంటుందో నేను కొన్ని రెఫరెన్స్ పిక్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకుందాం అని అనుకుంటుంది అదే షేప్ అండ్ సైజ్ లో. అండ్ నెక్స్ట్ ఇలా ఇన్ బిట్వీన్ పర్ల్స్ స్మాలర్ సైజ్ బీడ్స్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి. ఇది బాయ్స్ కి కూడా చాలా బాగుంటాయి కుర్తాస్ మీదకి. ఈ పర్ల్స్ వచ్చేసి $100 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. టాన్జనైట్స్ అయితే ఎక్స్పెన్సివ్ కొంచెం, ఐ థింక్ అరౌండ్ $300 చెప్పాడు. బట్ మల్టీ కలర్ తో ఉన్నవి $100 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి ప్రైజెస్. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పంకిన్ షేప్ న్యాచురల్ ఎమరల్డ్ బీడ్స్. ఇవి గోల్డ్ లో నక్షీ బాల్స్ తో చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మా మమ్మీ రూబీస్ ట్రై చేస్తుంది. ఈ రూబీస్ వచ్చేసి $300 చెప్పాడు. ఇవి ఆర్గన్జా శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మా మమ్మీ ఎప్పటి నుంచో బ్లూ డైమండ్స్ కొనాలి అని అనుకుంటుంది. అవి ఈ వెండర్ దగ్గర చాలా బాగుంటాయి అండ్ చాలా ట్రస్టెడ్ వెండర్ కూడా అవుతుంది మాకు. ఇది ఇండియా తీసుకెళ్లి గోల్డ్ లో సేమ్ జస్ట్ లైక్ బ్లాక్ డైమండ్స్ ఎలా చేస్తారో ఇవి కూడా అలానే చేస్తారు. సింగిల్ స్ట్రాండ్ తీసుకుంటే ఈ బ్లూ డైమండ్స్ మనకి 2 లైన్స్ వస్తాయి గోల్డ్ లో అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్. దీనికి డైమండ్ పెండెంట్ కానీ సీజెడ్ పెండెంట్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ లైక్ బ్లూ డైమండ్స్ ఇవి వైట్ డైమండ్స్ సేమ్ అదే స్టైల్లో చేస్తారు గోల్డ్ లో. ఇది వీడియోలో కరెక్ట్ గా కలర్ తెలియట్లేదు బట్ రియల్ గా చూస్తే చాలా బాగున్నాయి. మా మమ్మీ మోస్ట్ ఆఫ్ హర్ బీడ్స్ కలెక్షన్ ఈ జెమ్స్ ఇంటర్నేషనల్ షోలోనే తీసుకుంది. తన ఎంటైర్ జెమ్ కలెక్షన్ వీడియో అంటే గోల్డ్ లో ఎలా చేసుకుందో అండ్ ఏ కలర్ బీడ్స్ ఉన్నాయి ఏ కలెక్షన్ ఉంది అనేది సపరేట్ గా ఇంకో వీడియో ఉంది, అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇవి టాన్జనైట్ బీడ్స్ అండ్ ప్రైస్ వచ్చేసి ఏదైనా వెయిట్ బట్టి ఉంటుంది ఇక్కడ. అండ్ వెయిట్ వచ్చేసి నంబర్ ఆఫ్ లైన్స్ షేప్ సైజ్ అండ్ లెంత్ బట్టి మారుతుంది. సో మేము అన్ని ప్రిసైజ్ గా ప్రైజెస్ చెప్పలేము, కొన్ని వరకు చెప్పడానికి ట్రై చేస్తాము. అండ్ బీడ్స్ షేప్ లో కూడా పంకిన్ షేప్ బీడ్ అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక బీడ్ ని ఆ షేప్ లోకి వాళ్ళు కార్వ్ చేయడానికి చాలా వర్క్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రైస్ ఎక్కువ పెడతారు దానికి. అండ్ నెక్స్ట్ ఇదే వెండర్ కొన్ని ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ కూడా సెల్ చేస్తున్నాడు. సో అదే చూస్తున్నాం ఇక్కడ. అంటే మోస్ట్లీ బీడ్స్ కి వేసుకునే లాకెట్స్ లాంటివి ఉన్నాయి. అండ్ ఈ మధ్య ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో మీరు కామెంట్ చేసి చెప్పండి, మేము ఒక ఐటమ్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఇది ప్యూర్ సిల్వర్ లో తీసుకోవడం బెటరా లేకపోతే గోల్డ్ లోనే తీసుకోవడం బెటరా, మీరు కామెంట్ చేసి చెప్పండి మాకు. అండ్ నెక్స్ట్ ఇదే షోలో చాలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ హెయిర్ క్లిప్స్ అండ్ యాక్సెసరీస్ సెల్ చేస్తారు. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అన్ని. ఇంతకు ముందు మా మమ్మీ చాలా కొనేది బట్ ఈ మధ్య అస్సలు కొనట్లేదు. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఈ జెమ్ షోకి వెళ్ళి ఉంటే మీరు ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటారా ఇక్కడ కామెంట్ చేసి చెప్పండి, లేకపోతే ఇండియాలోనే తీసుకోవడం బెటరా అనేది. ఈ జెమ్ షోలో ఇలా బీడ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో పాటు డైమండ్స్ కూడా దొరుకుతాయి. అంటే 1 క్యారెట్ 2 క్యారెట్ అలా మనం రింగ్స్ లో పెట్టుకోవడానికి లేదా లాకెట్స్ చేసుకోవడానికి న్యాచురల్ డైమండ్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా దొరుకుతాయి.
అండ్ నెక్స్ట్ మేము పర్ల్ బూత్ దగ్గరకు వచ్చాము. ఈ షోలో పర్ల్స్ చాలా ఎక్స్పెన్సివ్, మేమైతే ఎప్పుడు కొనలేదు, అందుకే మోస్ట్లీ హైదరాబాద్లోనే తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ బీడ్స్. ఇవి షార్ట్ నెక్లెసెస్కి చాలా బాగుంటాయి. నేను పక్కన కొన్ని ఐడియాస్ ఇస్తాను చూడండి. ఇవి 1 స్ట్రాండ్ స్టార్టింగ్ ప్రైస్ అరౌండ్ $120 ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ సెమీ ప్రెషియస్ బీడ్స్. ఇవి మేమైతే ఎప్పుడు కొనలేదు బికాజ్ ఇవి డై చేసి ఉంటాయి అండ్ మనం వేసుకున్నప్పుడు స్వెట్ వస్తే ఆ కలర్ పోతుంది. ఇన్ కేస్ మా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే మాకు ఒక పెద్ద సాయిబాబా ఐడల్ ఉంది ఇంట్లో. ఆ ఐడల్కి వేయడానికి కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటాము ఈ బీడ్స్ని. అండ్ నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు ఇక్కడ బ్లాక్ బీడ్స్ చూస్తున్నారు. ఇవి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ఉన్నాయి. ఈ మధ్య బ్లాక్ బీడ్స్ లో స్క్వేర్ షేప్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి రోజ్ షేప్ లో కార్వ్ చేసి ఉన్న కోరల్స్. ఇవి ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ కి బాగా యూజ్ చేస్తారు, గోల్డ్ లో చేసుకోవచ్చు. దీంతో పాటు లీఫ్ షేప్ లో న్యాచురల్ ఎమరల్డ్స్ కూడా దొరుకుతాయి. పక్కన రెఫరెన్స్ పిక్ ఇచ్చా చూడండి, ఇవి ఎలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని గణేష ఐడల్స్ బాగుంటే చూస్తున్నాము. నాకైతే ఇవి చాలా క్యూట్ అనిపించాయి. ఇది రియల్ రోజ్ క్వార్ట్స్ తో చేసిన గణేష ఐడల్. జెమ్ షో అంతా చూసేశారు కదా, ఇప్పుడు నేను ఏం బీడ్స్ తీసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇవి చూపిస్తాను. ఇవి బ్లూ డైమండ్స్. ఇవి నాకు వచ్చి $205 పడ్డాయండి. ఇవి ఇలా ఉంటే మనకు కలరు తెలియలేదు అన్నట్టుంది, కానీ గోల్డ్లో చుట్టిస్తే మంచిగా అర్థమవుతుంది. ఇవి ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి? 10.9 క్యారెట్. అండ్ గోల్డ్లో మనం చుట్టించాలంటే ఎన్ని గ్రామ్స్ అవుతుంది? ఐ థింక్ 5 గ్రామ్స్ చాలనుకుంటా. ఇంకొకటి, నా బీడ్స్ వీడియో చూసి అందరు అడుగుతున్నారు మీరు బీడ్స్ ఎక్కడ తీసుకుంటారని. అందుకే అతన్ని అడిగి నేను ఇది తెచ్చాను. చూడండి, క్లియర్గా పెడతాను. నెక్స్ట్ వచ్చి నేను ఇది ఇంతకు ముందే తీసుకున్నాను. ఇది మల్టీ కలర్ బీడ్స్. నాకు చాలా ఇష్టం ఈ బీడ్స్ అంటే. దీనికి ఒక పెండెంట్ చూపిస్తాను, అది నా ఐడియా. మీకు కూడా నచ్చిందో లేదో చెప్పండి కామెంట్ చేసి. ఇదేంటంటే నేను చాలా రోజులుగా పెండెంట్గా వాడాను. ఇయర్స్, ఐ థింక్ 20 years. 20 years అయిపోయింది ఈ పెండెంట్. దీన్ని నేను ఇక్కడ ఇలా అటాచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. నా ఐడియా ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి ప్లీజ్. లేదా మీకు ఏదైనా వేరే ఐడియాస్ ఉన్నా సరే చెప్పండి, దీన్ని ఎట్లా యూజ్ చేయొచ్చు ఈ పెండెంట్ని దీనికి అని. వీడియో అంతా చూసాక నేను గ్రీన్ పూసల కోసం చాలా టైం స్పెండ్ చేశాను ఆయన దగ్గర. ఎందుకంటే అవి నాకు ఒక 25 లైన్స్ కావాలి, కానీ ఆయన దగ్గర చాలా కొన్ని ఉన్నాయి. మేమేంటంటే మామూలుగా అయితే అది ఫ్రైడే స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే టు సండే ఉంటుంది. మేము సండే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, అందుకని నాకు దొరకలేదు. మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ తొందరగా వెళ్తే ఏమైనా దొరుకుతుందేమో. ఇదేనండి నా వీడియో. దీని గురించి మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.